ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంయుక్తంగా డబుల్ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. వేములవాడ గ్రామీణ మండలం బొల్లారం నుంచి సిరికొండ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులను బండి సంజయ్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. 23 కోట్ల రూపాయల నిధులతో ఈ నూతన రోడ్డును నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అందుకే రెండు చేతులు జోడిస్తేనే చెప్పట్టు కాబట్టి గతంలో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. విషయంలో కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పారు, ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కంపల్సరీ అప్రూవల్ ఇస్తాం, ఇక్కడ ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం వేరు, గత ప్రభుత్వంలో ఇప్పుడు వేరు. గత ప్రభుత్వం యొక్క మూర్ఖత్వ ఆలోచన వల్ల ఈ రోడ్లన్నీ ఎక్కడ వేసినా అక్కడ ఆగిపోయినాయి. ఇక కొంతమంది అక్కడక్కడ వాగుతూ ఉంటారు, ఏం చేయనోడు అక్కడక్కడ వాగుతూ ఉంటాడు. ఆ వాగేటి వర్ణించుకో. అభివృద్ధి అనేది ముఖ్యం. మాకు గెలిపించిన ప్రజలకు అభివృద్ధి కలిసిమెలిసి చేయాలి. కానీ ఈ సోయి గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ అద్దెలక్క మెరిసేది. ఆ సోయి లేకపోవడంలో ఈ దరిద్రం దాపరించింది. ఈరోజు కేటీఆర్ అంటున్నాడు, మండలానికి వస్తా అక్కడ ఏమేమి పడవ జరిగిపోతే దానిపైన మనం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. మీ 10 ఏళ్ళలో పడవడ్డ పనులను మేము చేసినాము, చేయబోతున్నాము. ఇక మీరు వచ్చి మీ నాయకులతో సంభాషించుకొని పోవడమే తప్ప, ఒకవేళ నిజంగానే ప్రజలకు సంబంధించిన పనులు చెప్పండి. మీలాగా ప్రజా సమస్యలు ఉంటే వెన్ను చూపి పారిపోయే వాళ్ళం కాదు. ఆ 10 ఏళ్లలో పడవడ్డ పనులపైన మేమేది ప్రశ్నించే గొంతుకులమే ఆనాడు అనేక రీతిలో ప్రజాస్వామిక పంతాలో మేము యుద్ధం చేసినాము. దానికి అనుగుణంగా ఈరోజు అన్ని పనులు ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. భవిష్యత్తులో కూడా అన్ని పనులు మీ అయాములో కాని పనులు మా ప్రాంతంలో చేసి ప్రజల ఆమోదాన్ని పొంది రాబో రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సిరిసిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ అధికారులకు వస్తుందని మాట సందర్భం చెప్తూ తెలంగాణ ఉన్నటువంటి ప్రజానికానికి కానీ, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్న ప్రజానికానికి, వేములో ఉన్నటువంటి ప్రజానికానికి కానీ ఈరోజు వారి సభ ద్వారా పచ్చి అబద్ధాలను ప్రచారం చేసే క్రమంలో ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్లోకి తీసుకుపోయే సందర్భంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇది ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ పేదల కోసం